Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ యశస్వి సంతోష్ గారు ఉన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఉన్న తక్కువ టైంని మంచిగా ఎలా స్కోర్ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి, ఎగ్జామ్స్లో చదివింది గుర్తుపెట్టుకొని మంచిగా అటెంప్ట్ చేయడానికి ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇవన్నీ తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. యశస్వి గారు, అయితే ఎగ్జామ్ ఫీవర్ పట్టేసుకుంది పిల్లలందరికీ కూడా. ఇయర్ మొత్తం చదివినా కానీ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే అందరు ప్యానిక్ అవుతూ ఉంటారు. ఎలా అటెంప్ట్ చేస్తుంటాము, మనం చదివిన క్వశ్చన్స్ వస్తాయా రావా అని చెప్పి. మరి లాస్ట్ మినిట్ లో వాళ్ళకి మీరేం టిప్స్ ఇస్తారు? చూడండి, లాస్ట్ మినిట్ లో మిరకిల్స్ అయితే అవ్వవు, కానీ కొన్ని కామన్ టిప్స్ అనేవి నేను చెప్పగలుగుతాను, విచ్ విల్ హెల్ప్ దెమ్ ఇంప్రూవ్ దేర్ స్కోర్స్. ఒకటి ఏంటంటే లాంగ్వేజెస్ ఉంటాయి అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంపీసీ బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి. సో లాంగ్వేజెస్ ఎనీవే స్కోరింగ్. సో లాంగ్వేజెస్ కి స్టూడెంట్స్ కి తెలుసు ఎలా చదవాలో, నేను చెప్పక్కర్లేదు. బట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆర్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీద జనరలీ స్టూడెంట్స్ మార్క్స్ పోతాయి వాళ్ళకి. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, తెలుగు అకాడమీలో ఉన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అన్ని, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్ని, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక్కటి కూడా వదలకూడదు. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్ టు స్కోర్ ఫుల్ మార్క్స్. ఎవరైతే పాస్ అవ్వదలుచుకున్నారో వాళ్ళు లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ సరిగ్గా చదివితే వాళ్ళు పాస్ అయిపోతారు. బట్ ఇఫ్ దే వాంట్ టు మాక్సిమైజ్ స్కోర్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక్క క్వశ్చన్ కూడా వదలకూడదు. సెకండ్ ఏంటంటే లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే థరోగా సరిపోతుంది. సో పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జనరలీ మనకి స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ని చాలా లైట్ తీసుకుంటారు. సో అలా చేయకూడదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో ఏంటంటే స్టెప్స్ అన్ని రాయాలి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డైరెక్ట్ క్వశ్చన్ ఆప్షన్ టిక్ చేస్తే అయిపోతుంది. సో స్టెప్స్ నీట్ గా రాయాలి. స్క్రాచ్ వర్క్ చేయకూడదు. అంటే జనరల్లీ క్వశ్చన్ రాస్తారు, కొట్టేస్తారు, మళ్ళీ రాస్తారు, మళ్ళీ కరెక్ట్ రాసినా కానీ ఎగ్జామినర్ కి ఇంప్రెషన్ పోతుంది. సో రఫ్ వర్క్ లో ఏమైనా డౌట్ ఉంటే అక్కడ సాల్వ్ చేసుకుని ఫేర్ గా రాయాలి. దెన్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేయాలి. ఇవన్నీ ఎగ్జామినర్ నచ్చుతాయి. గివ్ బెస్ట్ స్టూడెంట్స్ కే ఫుల్ మార్క్స్ ఇద్దామని చూస్తారు. ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేశాక చాయిస్ వదిలేసి కూడా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఒకవేళ ఏవైనా తప్పు ఉన్నా కానీ అది కన్సిడర్ చేస్తారు ఎగ్జామినర్స్. సో ఇలా పేపర్ నీట్ గా స్ట్రాటజిక్ గా అటెంప్ట్ చేస్తే వాళ్ళ మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, హైయర్ వెయిటెడ్ చాప్టర్స్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ మటుకు ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ కవర్ చేసి ఎగ్జామ్ లో ప్రాపర్ గా రాయాలి. ఓకే. జనరల్ గా చాలా మంది లాస్ట్ మినిట్ వరకు చదువుతూ ఉంటారు. ఇప్పుడు రేపు ఎగ్జామ్ అంటే రేపు ఎగ్జామ్ హాల్ ముందు కూడా బుక్స్ తీసుకొని అక్కడ కూడా చదివే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో మంచిదే అండి, రివిజన్ చేసుకోవడం లాస్ట్ మినిట్ ఇస్ ఆల్సో ఫైన్. బట్ నన్ను అడిగితే లాస్ట్ 1 day బిఫోర్ ది ఎగ్జామ్ మంచి స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మనం 2 years లో చదవండి, లాస్ట్ 1 hour లో చదవలేము. సో అది స్టూడెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. జనరల్లీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము కూడా థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. మేము అబ్జర్వ్ చేసిందంటే ఎవరైతే స్టూడెంట్ కి 1 day బిఫోర్ ది ఎగ్జామ్ మంచి నిద్ర వచ్చి మంచిగా కూల్ కామ్ కంపోజ్డ్ వేలో వెళ్ళి అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు లాస్ట్ మినిట్ లో చాలా మంది కొత్త టాపిక్స్ చదువుదామని చూస్తారు, అది అస్సలు చేయకూడదు. ఇప్పటిదాకా చదివింది రివిజన్ ఓకే, trying to learn something in the last minute, adi we would ask students to avoid. So ఇప్పుడు వాళ్ళు స్టిక్ అయిన స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. దే షుడ్ టేక్ గుడ్ రెస్ట్ బిఫోర్ ది ఎగ్జామ్. ఎందుకంటే ఎగ్జామ్ హాల్కి వెళ్తారు, అక్కడ హాల్ టికెట్, అక్కడ ఒక పెద్ద క్యూ ఉంటుంది, చాలా మంది జనాలు ఉంటారు. ఇట్ ఈస్ వెరీ ఓవర్వెల్మింగ్. సో యునో వాళ్ళు కూల్ కామ్ కంపోజ్డ్ వేలో ఉండి అండ్ ప్రీవియస్ నైట్ గుడ్ స్లీప్ విల్ హెల్ప్ దెమ్ అ లాట్. ఎలానో ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం, వాట్ నెక్స్ట్ అనేది అందరికీ ఉంటుంది కాబట్టి ఎంపీసీ ఆర్ బైపీసీ వాట్ ఎవర్ ఏది తీసుకున్నా కానీ ఫస్ట్ ఎంపీసీ గురించి మాట్లాడుకుందాం. ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి మనం అటెంప్ట్ చేయడానికి? జనరల్ గా అందరికీ తెలిసింది ఏంటంటే ఎంసెట్ లేదా జేఈ మెయిన్స్, ఈ 2 ఆప్షన్సే ఉంటాయి. ఇంకా ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి ఎంసెట్ తర్వాత మనకి? సో ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్ కి ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొన్ని అప్లికేషన్ ఫార్మ్స్ ఆల్రెడీ ఓపెన్ అప్ అయిపోయాయి. లైక్ మన ఎంసెట్ ఎగ్జామ్ ఇస్ ఓపెనింగ్ అప్ సూన్. సో కొన్ని నోటిఫికేషన్ డేట్స్ వచ్చేసాయి. వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు బేసికలీ ఎంపీసీలో ఏంటంటే ఎవ్రీ స్టేట్ కండక్ట్స్ దేర్ ఓన్ ఎగ్జామ్. లైక్ మనకి ఎంసెట్ ఉన్నట్టు మహారాష్ట్ర వాళ్ళకి సపరేట్, కర్ణాటక వాళ్ళకి కామెడ్ కే అని ఉంది. సో వేరియస్ స్టేట్స్, యూనివర్సిటీస్,
స్టేట్ కాలేజెస్ అవి ఉన్నాయి. అవి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు సపరేట్ గా కండక్ట్ చేస్తారు. ఓకే. సో కొన్ని రినోన్డ్ బ్రాండ్స్ ఉన్నాయి అనమాట, లైక్ విఐటి, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గీతం, మణిపాల్, వీటిలన్నింటికి దే కండక్ట్ దేర్ ఓన్ ఎగ్జామ్స్. ఓకే. సో వీ వుడ్ రికమెండ్ అండ్ బిట్స్. సో మేము ఈ 4 ఎగ్జామ్స్ రికమెండ్ చేస్తాం. బిట్స్ సాట్ అని అంటారు, దట్ ఈస్ ఫర్ బిట్స్ పిలాని, బిట్స్ హైదరాబాద్, బిట్స్ గోవా. దెన్ విఐటి కూడా వేరియస్ క్యాంపసెస్ ఉన్నాయి కానీ వెల్లోర్ ది టాప్. ఓకే. సో అక్కడ వస్తే కూడా దట్ ఈస్ ఆన్ పార్ విత్ ది టాప్ కాలేజెస్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. దెన్ మణిపాల్ యూనివర్సిటీ, మణిపాల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మణిపాల్ అగైన్ మణిపాల్ క్యాంపస్, వాళ్ళకి బెంగళూరు క్యాంపస్ కూడా రీసెంట్లీ వచ్చింది, బట్ టాప్ అది. దెన్ నేను చెప్పినట్టు గీతం వైజాగ్, గీతం హైదరాబాద్ ఉంది. గీతం వైజాగ్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్. సో ఈ ఎగ్జామ్స్ కూడా స్టూడెంట్స్ అప్లై చేసి వాళ్ళకి మంచి స్కోర్స్ వచ్చాయనుకోండి, వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ఇచ్చి ఫ్రీ సీట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవైతే అప్లై చేసుకోవచ్చు యాజ్ అ బ్యాకప్. బట్ వాళ్ళ ప్రైమరీ టార్గెట్ జేఈ మెయిన్స్, ఎంసెట్ ఉండాలి. ఇవి బ్యాకప్ ఆప్షన్స్. ఎందుకంటే కొందరు పిల్లలకి వేరే చోట వెళ్ళి చదవాలని అనిపించదు, వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి హాస్టల్ లేకుండా చదువుదామని అనుకుంటారు. సో ఇది సో వర్డ్ ఆఫ్ కాషన్ ఇన్ దీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళకి వేరియస్ కేటగిరీ సీట్స్ ఉంటాయి. కొన్ని సీట్స్ ఏమో వాళ్ళు లక్షల్లో తీసుకుంటారు. సో వాళ్ళు ఓన్లీ మెరిట్ మంచి ర్యాంక్ వస్తేనే దే విల్ గెట్ ఇట్ అట్ ఎ రీజనబుల్ ఫీస్. సో ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ వీటికి అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన విఐటి తీసుకున్నాం అనుకోండి, అది అరౌండ్ 10 lakhs 15 lakhs మధ్యలో ఉంటుంది. సేమ్ విత్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, వీటిలన్నింటికి 10 to 15. ఈ మధ్య కొన్ని కొత్తవి కూడా వచ్చాయి, కొత్త యూనివర్సిటీస్ లైక్ న్యూటన్ ఇన్స్టిట్యూట్ అని వచ్చింది, స్కేలర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది. ఇవన్నింటికి కూడా ఫీజు అనేది ఎక్కువ హైయర్ ప్రైస్ పాయింట్ లో ఉంది. సో ఓన్లీ స్టూడెంట్స్ హూ కెన్ ఎఫోర్డ్ దాట్ వాళ్ళు ఇది అప్లై చేసుకోవాలి. బట్ బిట్సాట్ ఇస్ వన్ ఎగ్జామ్ విచ్ ఐ వుడ్ సే ఎవ్రీబడి షుడ్ అటెంప్ట్. బిట్సాట్ కూడా ఫీజు ఎక్కువ, బట్ అక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా మంచివి. మెరిట్ని బట్టి ఫ్రీ సీట్స్ అలా ఉంటాయి అక్కడ కూడా. సో ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ది టాప్ ర్యాంకర్స్ కి డెఫినెట్లీ వాళ్ళు స్కాలర్షిప్స్ అనేవి ఇస్తారు. సో దాంతో మనకి ఫీజు అనేది తగ్గిపోతుంది. గీతం లాంటి యూనివర్సిటీలో లాస్ట్ టైం వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆల్సో వాళ్ళకి టాప్ 100 ర్యాంక్స్ లో వచ్చింది కాబట్టి దే గేవ్ ఎ ఫ్రీ సీట్, కంప్లీట్లీ ఫ్రీ. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దెమ్. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళ క్రైటీరియా వాళ్ళకి ఉంటుంది. సో అందుకే వర్డ్ ఆఫ్ కాషన్ అని చెప్పాను. సో వాళ్ళు అది అన్ని అనలైజ్ చేసి అటెంప్ట్ అయితే చేయొచ్చు. జాయిన్ అయ్యే ముందర ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఆలోచించి జాయిన్ అవ్వాలి. అప్పుడప్పుడు ఏంటంటే విఐటి మెయిన్ క్యాంపస్ లో రాకపోతే వేరే క్యాంపస్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో మనం అది కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే. అండ్ బైపీసీ స్టూడెంట్స్ కి జనరల్ గా చూసుకున్నట్లయితే మనకి తెలిసినవి లిమిటెడ్ ఆప్షన్స్. బైపీసీ స్టూడెంట్స్ కి మరి ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు? సో అన్లైక్ ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి అన్ని మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఒకటే ఎగ్జామ్ త్రూ కౌన్సిలింగ్ అనేది నడుస్తుంది, విచ్ ఇస్ నీట్. సో బైపీసీ వాళ్ళకి వెరీ క్లియర్ పాత్. వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే బీట్ ఎంబీబీఎస్ ఆర్ బీడిఎస్ నీట్ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు కొన్ని స్టేట్స్ లైక్ తమిళనాడు అపోజ్ చేస్తున్నాయి కానీ దే హ్యావ్ టు ఓన్లీ రైట్ నీట్ ఎనీబడి. దాంట్లో ఏంటంటే కానీ కాకపోతే లోకల్ స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ ఇవ్వడానికి 85% లోకల్ కోటా అని పెట్టారు. అంటే ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ రాస్తే వాళ్ళకి 85% ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళకి ఉంటుంది. 15% ఇస్ ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా. ఓకే. సో 15% 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, 85 తెలంగాణ స్టూడెంట్స్ ఉంచుతారు, 15 స్టూడెంట్స్ ఆల్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో అలా ఉంటుంది అనమాట కాంపిటీషన్. సో తెలంగాణ స్టూడెంట్స్ కి దే హావ్ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ తెలంగాణ కాలేజెస్. అదే ఎయిమ్స్ లాంటి కాలేజెస్ రావాలంటే కట్ ఆఫ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అది వన్ ఆప్షన్ అబౌట్ నీట్. సో మన ఎంబీబీఎస్, బీడిఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్, ఉనాని మెడిసిన్ వీటిలన్నింటికి నీట్ త్రూనే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. సేమ్ వే మాస్టర్స్ లో కూడా వాళ్ళు నీట్ పీజీ అని పెడుతున్నారు. సో 4 years తర్వాత వాళ్ళు ఎంబీబీఎస్ అయ్యి ఇంటర్న్షిప్ అయ్యాక నీట్ పీజీ రాసుకోవాలి. అండ్ సెకండ్ ఎగ్జామ్ ఏంటంటే ఎంసెట్. ఇదేంటంటే బైపీసీ స్ట్రీమ్ నాన్ మెడికల్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్ అంటారు. లైక్ మన లెట్ us say బీఎస్సీ నర్సింగ్, బిఎస్సి కార్డియాలజీ, రేడియాలజీ, ఇలాంటి స్ట్రీమ్స్, ఎనెస్థీషియా, ఇవన్నీ పారామెడికల్ కోర్సెస్ అంటారు. అది కాకుండా ఆప్షన్ ఏంటంటే వెటర్నరీ సైన్స్. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసింది ఏంటంటే వెటర్నరీ సైన్స్ కి డిమాండ్ అనేది చాలా పెరిగిపోయింది. సో దానికి అగైన్ ఎప్సెట్ బైపీసీ త్రూ తీసుకుంటారు. దెన్ దెర్ ఆర్ అదర్ కోర్సెస్ లైక్ బిఎస్సి అగ్రికల్చర్. సో వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం బిఎస్సి అగ్రికల్చర్ ఇస్ అ వెరీ గుడ్ కోర్స్ ఫర్ దెమ్. దెన్ యూ హ్యావ్ ఫార్మసీ, B pharmacy, PharmD. Then finally you have
ఇది ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్. సో బైపీసీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి వెళ్ళొచ్చు. 2 మేజర్ వన్స్ ఓకే విచ్ ఆర్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఎగ్జామ్స్ రాయాల్సినవి రెండే, ఓకే ఎబ్సెట్ అండ్ నీట్. ఓకే బైపీసీ వాళ్ళకి ఈ 2 ఎగ్జామ్స్ బట్ కౌన్సిలింగ్ అనేది యునో ఎంబీబీఎస్ సపరేట్ ఉంటుంది, బీడీఎస్ సపరేట్ ఉంటుంది, ఈ హోమియోపతి ఆయుర్వేదిక్ కి సపరేట్ ఉంటుంది, లైక్ ఫార్మసీ వాళ్ళకి సపరేట్ ఉంటుంది, బిఎస్సీ అగ్రికల్చర్ ప్లస్ వెటర్నరీ కల్పించేస్తారు. ఓకే అగైన్ పారామెడికల్ అగైన్ సపరేట్ ఉంటుంది. కానీ అందరు తీసుకునేది ఈ ఎంసెట్ స్కోర్ మాత్రమే. ఓకే సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మన లైఫ్ యూటర్న్ తిరిగేది ఇక్కడే కాబట్టి మనం తీసుకున్న కోర్స్ నుంచి ఇప్పుడు ఎంపీసీ తీసుకున్న 4 years, బైపీ తీసుకున్న 4 to 5 years చదవాలి కాబట్టి కాషియస్గా మంచిగా ఎగ్జామ్స్ రాసి స్కోర్స్ అయితే తెచ్చుకోండి. మంచి ఫ్యూచర్ అయితే మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.